నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ డైట్. ఇటీవల కాలంలో మనకు చాలా రకాల డైట్‌లయితే అందుబాటులో ఉన్నాయి గానీ, ఏ డైట్ చేసినా కూడా తగ్గట్లేదని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే ఇలా తగ్గకపోవటానికి మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి? అండ్ ప్రాపర్ డైట్ అంటే ఏంటి? ఆ డైట్‌ని ఎలా పాటించాలి? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు వెనిలా స్పార్కిల్ నుంచి సీనియర్ డైటీషియన్ వెనిలా గారు. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్ సో మనకు అందుబాటులో ఉన్నటువంటి డైట్స్ చూసుకుంటే కీటో గానీ, లేకపోతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కావచ్చు, లేకపోతే డీటాక్స్ డైట్స్ ఇట్లా రకరకాల డైట్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి కదా! ఇవన్నీ నిజంగానే ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయా? లేకపోతే ఓన్లీ ఫర్ పబ్లిసిటీలా అనుకోవచ్చా? సో ఏ పర్సన్‌కి ఏ డైట్ ఎగ్జాక్ట్‌గా సరిపోతుందని ఎలా డిసైడ్ చేసుకోవాలి? మీరైతే ఎలా సజెస్ట్ చేస్తారు? ఏ డైట్ అయినా అంటే కీటో డైట్ అయినా మంచిదే. క్యాలరీ డెఫిసిట్ డైట్ విత్ రైట్ ప్రోటీన్, రైట్ ఫ్యాట్స్ అండ్ రైట్ న్యూట్రియంట్స్ అనేది కరెక్టే. బట్ ఏ డైట్ అయినా అంటే వెనిలా డైట్ అయినా, కీటో డైట్ అయినా, ఏ ఎవరి డైట్ అయినా మినిమం 2 to 3 months మాత్రమే చేయాలి. తర్వాత బ్రేక్ ఇవ్వాలి. కంటిన్యూస్‌గా ఆ డైట్‌లోనే ఆప్ట్ అయ్యి ఉండకూడదు. మళ్ళీ ఆ డైట్‌లోకి బాడీ అడాప్ట్ అయిపోతుంది. ఓకే. ఇంకా ఓకే. నాకు ఇంకా ఈ డైటే అలవాటు చేస్తున్నారు. నేను ఇంక ఈ డైట్‌లోనే అలవాటు అయిపోతాను అంటారు. ఒక 6 months, 7 months కంటిన్యూస్‌గా డైట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు విసుగొచ్చింది ఈ కీటో డైట్ లేదా నాకు విసుగొచ్చింది వెనిలా డైట్ అట్లా అట్లా అనుకొని మళ్ళీ నార్మల్ డైట్‌లోకి వెళ్ళిపోగానే బీభత్సంగా పెరిగిపోతారు. ఓకే. అంటే మళ్ళీ సో మాక్సిమం పీపుల్ చేస్తున్న మిస్టేక్ ఇదే ఉంటుంది. అదే. సో ఒక 2 months మనం స్పెసిఫిక్‌గా అంటే కన్సిస్టెన్సీగా డెడికేటెడ్‌గా డైట్ చేయాలి. ఏ డైట్ అయినా. తర్వాత దాన్ని మెల్లగా బ్రేక్ చేసి మళ్ళీ మనం చిన్నప్పటి నుంచి మనం ఏ అలవాట్లలో తిని పెరిగామో దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకొని కరెక్ట్ టైంకి పడుకొని నిద్రపోయి ఎక్సర్సైజ్ చేసుకుంటూ కరెక్ట్ న్యూట్రియంట్స్ తీసుకోవటమే కరెక్ట్. అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇలా పదే పదే మారుస్తూ ఉంటే ఆ బాడీ దాన్ని తీసుకోవటం జరుగుతుందా? అసలు మన మొత్తం మన మెటబాలిజం అంతా చేంజ్ అయిపోతుందా? బాడీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని కూడా అడుగుతూ ఉంటారు. అంటే డైట్ చేసేటప్పుడే మెటబాలిక్ రేట్ మీద వర్క్ చేసుకోవాలి, హార్మోన్స్ మీద వర్క్ చేసుకోవాలి, మనకుండే ఇష్యూస్ మీద వర్క్ చేసుకోవాలి, ఫ్యాట్ లాస్ మీద కూడా వర్క్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోగలిగినప్పుడే డైట్. లేకపోతే ఫ్యాట్ లాస్ ఏం తినకుండా ఉన్నా కూడా అయిపోతారు. సో వీటిలన్నిటి మీద వర్క్ చేసుకుని తర్వాత తిన్నా కూడా పెరగకుండా ఉండటమే అది కరెక్ట్ పని. సో మరి క్రాష్ డైట్‌లని కొంతమంది చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు క్రాష్ డైట్ చేసేటప్పుడు అసలు ఏం జరుగుతుంది మన బాడీలోని? వెయిట్ లాస్ అవుతుందా? ఫ్యాట్ లాస్ అవుతుందా? వాటర్ లాస్ అవుతుందా? ఏం జరుగుతుంది మన బాడీలో? క్రాష్ డైట్స్ చేయటం వల్ల మజిల్ లాస్ ఉంటుంది ఫ్యాట్ లాస్ కంటే. వైటమిన్స్, మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఆ తర్వాత లేనిపోని హెల్త్ ఇష్యూస్ మిగతా అంటే డైట్ చేయటం వల్ల హెల్త్ ఇష్యూస్ పోవాలి కానీ డైట్ చేయటం వల్ల హెల్త్ ఇష్యూస్ రాకూడదు. అది పాయింట్. సో మీరు తినేది ఏదైనా మీరు క్యాలరీ కౌంట్లో మీ బాడీకి కావాల్సినవి తినాలి, మీకు కావాల్సినవి కాదు. సో మీ బాడీకి కావాల్సినవి తింటూ ఆ క్యాలరీ డెఫిసిట్లో ఎక్సర్సైజ్ చేస్తూ మంచిగా నిద్రపోతూ 6-7 కల్లా ఆపేస్తే ఏ బాడీ అయినా మాట వింటది. సో ఇప్పుడు ఒకరికి ఏదైనా డైట్ మీరు సజెస్ట్ చేస్తున్నారంటే ఆ సజెస్ట్ చేసే ముందు వాళ్ళ బాడీకి సంబంధించి ఎటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటారు? ఫస్ట్ హైట్ తీసుకుంటాం, ఏజ్ తీసుకుంటాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వెయిట్ తీసుకుంటాం. దీన్ని బట్టి క్యాలరీ కౌంట్ చూస్తాం. క్యాలరీ కౌంట్ దేన్ని మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? థైరాయిడ్ ఉందా, పీసీఓడి ఉందా, ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా మెడికేషన్లో ఉన్నారా, ఆర్థరైటిస్ ఉందా, ఏమైనా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారా, స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారా, మెనోపాజ్ దగ్గరలో ఉన్నారా, బెల్లీ ఫ్యాట్ ఉందా, అంటే ఏ విధమైన స్ట్రెస్ అంటే నైట్ షిఫ్ట్ చేస్తున్నారా, ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటాం ఈ క్లయింట్ దగ్గర నుంచి. దాన్ని బట్టి వాళ్ళకి మేము డెఫినెట్గా అంటే మీ మేడం అంటే నేను చెప్పిన టైమింగ్స్ తినాలి, నేను చెప్పిందే వండుకొని తినాలి, ఈ టైంకి ఆపేయగలరా, ఈ టైం కల్లా 11 కల్లా 10:30, 11 కల్లా పడుకోగలరా అన్న వాళ్ళనే నేను డైట్లోకి తీసుకోగలను. నేను ఏం మ్యాజిక్స్ చేయలేను. నేను ఓన్లీ ప్లాన్స్ చేయగలని. వాళ్ళు వెయిట్ తగ్గకపోతే ఆ ప్లాన్ని చేంజ్ చేయగలని. వాళ్ళకుండే హెల్త్ ఇష్యూస్ ప్రకారం గట్ ఇష్యూస్ ఉంటే, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే, థైరాయిడ్ ఉంటే, పీసీఓడి ఉన్నా, మెనోపాజ్ ఉన్నా, బట్ కొంతమంది వాకింగ్ చేయలేక ఎక్సర్సైజ్ చేయలేకుండా ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, దానికి తగ్గట్టు డైట్ ప్లాన్ చేయటమే మా డ్యూటీ. సో ఇన్ని మెజర్మెంట్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది డెఫినెట్గా. లేకపోతే ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్.
సో ఇచ్చిన డైట్ ఎన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంచుతారు? ఏది వాళ్ళకి సరిపోతుంది, సరిపోవట్లేదు, ఏవైనా హెల్త్‌లోని చేంజెస్ ఏవైనా వస్తున్నాయా? సో ఎప్పటికప్పుడు ఫాలోఅప్స్ అనేది ఎట్లా ఉంటుంది ఇవాళ దీనికి? చేసిన డైట్ రేపు రిజల్ట్ రాదు. ఇవాళ చేసిన డైట్ 3 డేస్ తర్వాత రిజల్ట్ వస్తుంది. ఆహా! సో మేము ఒక 4 డైట్స్ కానీ 2 డైట్స్ కానీ ఒకేసారి ఇచ్చేసి ఆ వెయిట్ ఫ్లక్చుయేషన్స్ చూసి తర్వాత నెక్స్ట్ వీక్ క్యాలరీస్ అనేది ఫుడ్ చేంజెస్ ఏమన్నా ఇవ్వాలా అనేది డిసైడ్ చేస్తాను. హ్మ్. సో దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా రిజల్ట్ రాని వాళ్ళంటూ ఉండరు. ఓకే. సో ఎగ్జాక్ట్‌గా ప్రాపర్ డైట్ అంటే ఏంటి? అసలు ఎలా చేసుకుంటే అది ప్రాపర్ డైట్ అవుతుంది? మీ సో హై వితౌట్ ఒక డైటీషియన్ సలహా లేకుండా ఎవరికి వాళ్ళు ఒకళ్ళు చేసుకొని నేను డైట్‌లో ఉన్నానని చెప్పుకొని ఆహ్, వాళ్ళంతట వాళ్ళు చేయటం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? యాహ్! ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే నో ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తగ్గటం కష్టం. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కరెక్ట్‌గా 6:30, 7 కల్లా ఫుడ్ ఆపేసి క్యాలరీ లిమిట్‌లో లేడీస్ అయితే కొంచెం ఎక్కువ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. బికాజ్ వాళ్ళకి అవసరం కొన్ని హార్మోన్స్‌కి. సో ప్రోటీన్ కరెక్ట్‌గా తీసుకుంటున్నామా? వైటమిన్ బి12 కరెక్ట్‌గా ఉందా? డి విటమిన్ కరెక్ట్‌గా ఉందా? కాల్షియం తీసుకుంటున్నామా? ఐరన్ తీసుకుంటున్నామా? విటమిన్ ఈ అన్ని క్యాలిక్యులేషన్స్ వీక్‌లో సమపాళ్లుగా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ హ్మ్. చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ బానే వింటాయి. వెయిట్ లాసు అవుతది. బాడీ థాంక్స్ చెప్తది. హార్మోన్స్ బటర్‌ఫ్లైస్ వచ్చి ఎగురుతా ఉంటాయి. సో ఫ్యాట్ లాస్ ఆటోమేటిక్‌గా అవుతాం. సో ఒక డైట్ ఏదైనా ఫాలో అవుతుండేటప్పుడు కేవలం ఆ డైట్ ఒకటే సరిపోతుందా వెయిట్ లాస్ అవ్వటానికి? సో దాంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఏమైనా చేసుకోవాలా? అదర్ థింగ్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలా? లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది డైట్ చేసినా, చెయ్యకపోయినా నిద్రపోవటం అనేదే ఇంపార్టెంట్. ఓకే. సో డైట్‌తో పాటు అతి అసలు ముఖ్యమైనది నిద్ర. డైట్ కన్నా ముఖ్యమైనది నిద్ర. హ్మ్. ఆ తర్వాత డైట్, ఆ తర్వాత ఎక్సర్సైజ్. హ్మ్. సో నిద్ర అనేది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. సో ఫస్ట్ నిద్ర మీద వర్క్ చేసుకోవాలి. తర్వాత డైట్ మీద వర్క్ చేసుకోవాలి. తర్వాత ఎక్సర్సైజ్. సో ఎవరికైనా మరి ఇట్లాగా ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇష్యూ ఉన్నట్లయితే సో వాళ్ళకి ఆ డైట్‌తోనే దాన్ని క్యూర్ చేస్తారా? మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ నైట్ 8 తర్వాత డిమ్ లైటింగ్ చేసేసుకొని 10 నుంచి 9:30, 10 నుంచి మొబైల్ తక్కువగా చూసుకుంటూ లైట్స్ ఆఫ్ చేసి స్లీప్ యాప్ అని ఒకటి ఉంటుంది. ఆ యాప్‌లో ఒక మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ఆన్ చేసేసి 8 నుంచి వదిలేస్తే ఆ మ్యూజిక్ వల్ల కూడా మన బ్రెయిన్‌లో అంతా కామ్ అయిపోయి మెగ్నీషియం వల్ల కూడా బాడీ కామ్ అయిపోయి నిద్రొస్తుంది. ఇవి ప్రికాషన్స్ పాటిస్తూ ఆ తర్వాత అసలైన డైట్ దీంట్లోకొస్తుంది. అవి యాహ్! పాటిస్తూ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తింటూ మెగ్నీషియం సాల్ట్ అని కూడా దొరుకుతుంది. రోజు ఒక 10 నిమిషాలు కాళ్ళని ఆ సాల్ట్ వాటర్‌లో పెట్టేసి మెగ్నీషియం మాయిశ్చరైజర్ అని కూడా దొరుకుతుంది. ఓహ్! చక్కగా ఆ మెగ్నీషియం మాయిశ్చరైజర్ కూడా పెట్టుకున్నా చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. మేడం ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వటానికి చాలా రకాల రీజన్స్ ప్లే చేస్తాయి కదా! రోల్ ప్లే చేస్తాయి. సో, అప్పుడు ఆ రీజన్స్ అన్నిటిని రెడ్యూస్ చేసుకుంటూ ఈ వెయిట్ లాస్ మీద కాన్సంట్రేట్ చేస్తారా? ఎలా ఉంటది? ఒక బాడీ రెస్పాన్స్‌ని బట్టి అసలు వీళ్ళకి ఎలా వర్క్ అవుతుంది, ఎన్ని క్యాలరీస్ వర్క్ అవుతుంది. క్యాలరీస్ వర్క్ అయితే వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ చూసి ఏ వైటమిన్స్ ఇస్తే త్వరగా రియాక్షన్ వస్తుంది. అన్ని వైటమిన్స్, మినరల్స్ కూడా ఫ్యాట్ లాస్‌లో అనేది ప్రధానమైన పాత్ర వహిస్తాయి. ప్రోటీన్, ఫ్యాట్స్‌తో పాటు. హ్మ్. సో వాటిని కూడా ఇస్తూ బాడీని అంటే ఇచ్చిన ఫుడ్డు బాడీ రిపేర్ అవ్వడానికి నిద్రపోతూ అది నిద్ర కూడా 11-4 అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలోనే రిపేరింగ్ టైం అంటాం. ఆ టైంలో కంపల్సరీగా డీప్ స్లీప్‌లో ఉండాలి. ఓకే. సో అలా ఉంటే అందరికీ రిజల్ట్ వస్తుంది. సో, ఒక డైట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? ఎలాంటి టెస్టులు కూడా మనం చేయించుకోవాలి? మన బాడీ గురించి మనం ఏం తెలుసుకోవాలి? సిబిపి చేయించుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. యూరిక్ యాసిడ్ చేయించుకోవాలి. హెచ్‌బిఏవన్సీ చేయించుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ చేయించుకోవాలి. కాల్షియం చేయించుకోవాలి. బి12 చేయించుకోవాలి. వైటమిన్ డి చేయించుకోవాలి. ఓకే. ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే అల్ట్రాసౌండ్స్ చేయించుకోవాలి. ఓకే. అండ్ ఎల్ఎఫ్‌టి కూడా చేయించుకోవచ్చు. సో, ఇవన్నీ అల్ట్రాసౌండ్‌లో చేయించిన కూడా తర్వాత ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. సో, ఇవన్నీ బాడీ గురించి చెక్ చేసిన తర్వాత ఏది పర్ఫెక్ట్ డైట్ అనేది వాళ్ళకి అది సజెస్ట్ సజెస్ట్ చేస్తారు. చేస్తాం. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. సో, పర్ఫెక్ట్ డైట్ అంటే ఏంటి? డైట్ పాటించే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? ఎలాంటి టెస్టులు కూడా మనం చేయించుకోవాలి? డైట్ పట్ల ఎలాంటి అవగాహన కూడా ఉండాలనే విషయాలు తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.